క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునామములో మీ అందరికీ శుభములు. జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం దీనత్వం. తనను తాను తగ్గించుకునే స్వభావాన్ని దీనత్వమని, దీన స్వభావమని మనం చెప్పుకొనవచ్చు. ఈ తపస్సు కాలంలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక గొప్ప లక్షణం లేక గుణం దీనత్వం. మనలో చాలామంది వారి గురించి డాంబికాలు, పొగడ్తలు, లేకపోతే ఏదైనా కొత్త వస్తువు కొన్నప్పుడు వాటి గురించి పొగిడేటువంటి స్వభావం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. వాటికి వ్యతిరేకంగా ఉన్న స్వభావమే దీన స్వభావం, అణిగి మణిగి ఉండే తత్వం. తెలుగులో మనకు ఒక సామెత, అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. ఆ అణిగి మణిగి ఉండేటువంటి స్వభావమే దీన స్వభావం. క్రీస్తు ప్రభు తాను దీన స్వభావము నుంచి, దీనత్వము నుంచి దేవుడు ఉన్నత స్థితికి లేవనెత్తారు. అదేవిధంగా యాకోబు గారు రాసిన లేఖలో 1వ అధ్యాయము 9వ వచనములో దీనస్థితినున్న సోదరుని దేవుడు ఉన్నత స్థితికి ఒసగాడు అని మనం చదువుకోవచ్చు. అదేవిధంగా పరిశుద్ధ మరియ తల్లి తన యొక్క స్తోత్ర గీతములో లూకా శుభవార్త 1వ అధ్యాయము 52వ వచనములో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఆయన అహంకారులను వారి సింహాసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను అని పలికినటువంటి వచనాలలో అక్షరాల సత్యం ఉన్నది. దేవుడు తాను ఎన్నుకున్న వారందరూ కూడా దీనస్థితిలో ఉన్నవారే, వారిని ఉన్నత స్థితికి లేవనెత్తారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో అటువంటి దీన స్వభావం కోసం, దీనత్వం కోసం మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ప్రభు తాను సిలువను మోసుకొని పోతున్న సమయంలో అనేక మంది స్త్రీలు ఏడ్పులతో వచ్చినప్పుడు క్రీస్తు ప్రభు వారికి చెప్పినటువంటి మాటలు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి అని చెప్పినటువంటి మాటలలో క్రీస్తు ప్రభు యొక్క సాత్వికత మరియు దీన స్వభావం మనం చూడవచ్చు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ తపస్సు కాలంలో ఈ యొక్క దీనత్వాన్ని మనం పొందాలంటే, మనలో అలవరుచుకోవాలంటే తప్పకుండా ప్రార్థనలు చేయాలి, తప్పకుండా బైబిలును పఠించాలి. మరి అదేవిధంగా రోగములతో, అనారోగ్యముతో ఉన్నటువంటి వారిని సందర్శించి, పరామర్శించి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆ దేవాదేవుని యొక్క అనుగ్రహమైన దీన స్వభావాన్ని నీవు అలవర్చుకోవచ్చు. కనుక ఈ తపస్సు కాలంలో అటువంటి మంచి లక్షణమైన దీనత్వం కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.